వెల్కమ్ టు మెగా 9 టీవీ. అంతరించిపోతున్న సముద్రపు జీవుల్లో ఆలివ్ రెడ్లీ తాబేళ్లు కూడా ఉన్నాయి. పెసిఫిక్ హిందూ మహాసముద్ర జలాలు వీటి జీవనానికి అనువుగా ఉంటాయి. కానీ సంతానోత్పత్తికి మాత్రం బంగాళాఖాతం సముద్రంలోకి వెళ్లి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తూర్పు తీరానికి ఇవి వస్తూ ఉంటాయి. కాకినాడ హూప్ ఐలాండ్, గచ్చగాయల పొర, ఇంకా లైట్ హౌస్ ప్రాంతాల్లో ఇవి గుడ్లు పెడతాయి. ఒడ్డుకు వచ్చే క్రమంలో ఈ తాబేళ్లు భారీగా మరణించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారుల వివరణ కోరారు. వీటి మరణాలపై విచారణకు ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. తూర్పు తీరంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఈ తూర్పు తీరంలో అత్యధికంగా ఇటీవల కాలంలో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణాలకు గురవుతున్నాయి. అసలు ఎందుకు ఈ అంత అత్యధిక సంఖ్యలో ఈ మరణాలకు గురవుతున్నాయి అనే దాని మీద నివేదిక కావాలని కూడా ఆయన అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రంలోనూ అలాగే హిందూ మహాసముద్రంలోనూ ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అయితే జీవించడానికి అనువుగా ఉంటుంది. కానీ గుడ్లు పెట్టడానికి ఆ సముద్ర తీర ప్రాంతాలు అంత అనువుగా ఉండవు. కాబట్టి ఇవి ఈ బంగాళాఖాతంలో సముద్ర తీరాన్ని వెంబడి ఈ ప్రాంతానికంటే ఇక్కడ కాకినాడ, అలాగే కాకినాడ లైట్ హౌస్ కానీ, సాక్రమెంట్ ఏరియా కానీ, అలాగే హోప్ ఐలాండ్ కానీ ఈ ప్రాంతాలకు వచ్చి ఇవి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ సీజన్లో అంటే జనవరి ఫిబ్రవరి నెలలో ఈ గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్లను పరిరక్షించి వాటిని పిల్లలుగా చేసి తిరిగి సముద్రంలో విడిచిపెట్టడానికి అయితే గతంలో ఫారెస్ట్ అధికారులు కొన్ని రక్షణ చర్యలు కూడా చేపట్టేవారు. ఈ రక్షణ చర్యల్లో భాగంగా వీటి గుడ్లను నక్కలు, ఇతర జంతువులు ఆ గుడ్లను తినేయకుండా వాటికి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆ గుడ్లు పొదిగిన తర్వాత, పిల్లలైన తర్వాత వాటిని తిరిగి సముద్రంలో విడిచిపెట్టే ప్రక్రియను కూడా ఫారెస్ట్ అధికారులు చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో అలసత్వం, అలాగే పని మీద వారికి అశ్రద్ధ పెరిగిపోయి కొంత అశ్రద్ధ చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ గుడ్లు పెట్టడానికి వచ్చే తాబేళ్లు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. సముద్ర కాలుష్యం నుంచి కూడా ఇవి రక్షిస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్రంలో చనిపోయిన చేపలు, అలాగే జెల్లీ ఫిష్లను కూడా ఇవి వాటి సైజుకు సంబంధించి అంటే ఒక తాబేలు తన జీవిత కాలంలో సుమారు టన్నుల కొద్దీ ఈ సముద్ర వ్యర్థాలను అయితే తిని బతుకుతుంది. కాబట్టి సముద్ర కాలుష్యం నుంచి ఈ తాబేళ్లు అయితే రక్షిస్తాయని చెప్పుకోవచ్చు. సముద్ర కాలుష్యం నుంచి రక్షించే ఒకే ఒక్క సముద్ర జీవి ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సుమారు 120 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. ఇవి 43 నుంచి 48 రోజులు సమయంలో ఇవి గుడ్లు పొదిగి పిల్లలు అవుతాయని చెప్తున్నారు. ఈ పిల్లలు సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టడానికి ఫారెస్ట్ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ హోప్ ఐలాండ్ తీరంలో కొన్ని క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంపుల్లో భాగంగా ఈ గుడ్లను పొదిగి పిల్లలైన తర్వాత సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియ కూడా గతంలో జరిగేది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించి ఈ గుడ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తూర్పు తీరానికి అయితే వలస వస్తాయి. అరుదైన జీవులు అంటే సముద్ర జీవుల్లో అరుదైన జీవులుగా ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అయితే గుర్తించడం జరిగింది. ఇవి అంతరించిపోతున్న సముద్ర జీవుల జాతుల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్ర కాలుష్యం నుంచి ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సముద్ర కాలుష్యం నుంచి సముద్రాన్ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని ఎంతవరకైనా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కూడా చెప్తున్నారు. మత్స్యకారులకైతే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కనుక వలల్లో చిక్కినట్లయితే తిరిగి వాటిని సురక్షితంగా విడిచిపెట్టేందుకు కూడా వారికి కొన్ని క్లాసులు కూడా చెప్పడం జరుగుతుందని ఫారెస్ట్ అధికారులు గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కాలంలో మత్స్యకారుల వాళ్ళకు కనుక ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చిక్కితే వాటిని తిరిగి సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనిపై కూడా ఫారెస్ట్ అధికారులు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కాకినాడ తీర ప్రాంతంలో కూడా, అలాగే సాక్రమెంట్ ఏరియా, లైట్ హౌస్, అలాగే హోప్ ఐలాండ్ ఈ తీర ప్రాంతాల్లో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధికంగా ఈ ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడతాయి. అడుగు లోతులో ఒక గొయ్యను తవ్వి అందులో గుడ్లు పెట్టి తిరిగి వాటి స్వస్థలాలకు అయితే వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ఒక ఆలివ్ రిడ్లీ తాబేలు తన జీవితకాలంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో గుడ్లు పెట్టిందో తన జీవితాంతం అదే ప్రాంతానికి వచ్చి ఎంత దూరమైనా ప్రయాణించి అదే ప్రాంతానికి వచ్చి తన జీవితకాలం మొత్తం మీద గుడ్లు పెట్టే సమయానికి అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రకారం ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి అసలు ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాల వెనక అసలు కారణం ఏంటనే దాని మీద కూడా ఒక నివేదిక కావాలని కూడా ఫారెస్ట్ అధికారులు ఆయన కోరడం జరిగింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు ఏ విధమైన నివేదిక ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన విషయం. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.